కార్తిక, ఏం చేస్తున్నావు? చూడు, నేను కొత్త ఫోన్ కొన్నాను, ఎలా ఉందో చూడు. అది మన రేంజ్. అసలు ఏమనుకుంటున్నారా నా గురించా? బండి కొన్నాను, ఫోన్ కొన్నాను. కొంతమంది ఉంటారు దేనికి పనికిరారు. ఒకసారి ఫోన్ తీసుకో. వీటికా డబ్బులు లేకపోవచ్చు అన్న, మంచి మనసు, మంచి వ్యక్తిత్వం ఉన్న డబ్బు లేని గొప్పవాడన్నా. అంటే ఏంది కార్తీక నువ్వు చెప్పేదా? డబ్బుండే వాళ్ళందరూ గొప్పలు కాదనా? అయ్యయ్యో, నేను అలా అనలేదన్నా. డబ్బున్న వాళ్ళందరూ చాలా గొప్ప వాళ్ళే. డబ్బు లేని వారు గొప్ప వాళ్ళు కాకుండా పోతారా చెప్పు? ఈరోజు నీ కాడ డబ్బులుంది, కొనుక్కున్నావు. అదే వీడు సంపాదించి కొనుక్కుంటే, అంటే నీకన్నా పెద్ద ఫోను, నువ్వు బండి కొన్నావు, అట్లాగే కారు కొంటే అప్పుడు వీడు గొప్పవాడు అవుతాడు కదన్నా. అప్పుడు నువ్వేం అవుతావు? డబ్బు ఎప్పటికీ శాశ్వతం కాదన్నా. మనిషికి మనిషే తోడు. ఎప్పుడు ఒక్కరిని తక్కువ చేసి మాట్లాడబాకన్నా. డబ్బు ఈ రోజు ఉంటది, రేపు పోతుంది. అమ్మా, నువ్వు చెప్పింది నిజమేనమ్మా. డబ్బుంటే అన్నీ ఉంటాయి, అందరూ మనోళ్ళు అయిపోతారు, అంతా మందే అనే భ్రమలో ఉన్నానమ్మా. చాలా బాగా చెప్పావు తల్లి, నా కళ్ళు తెరిపించావు. డబ్బు ఎప్పటికీ శాశ్వతం కాదమ్మా, మనుషులకు మనుషులే శాశ్వతం. నువ్వు చెప్పింది అక్షరాల నిజం తల్లి. రే సెంతూ, రా ముగ్గురం బండ్లో పోదాంరా. ఇంకెప్పుడు అలా అన్నా